Garuda Express, an international courier service. ఏ విషయంలో అయినా తాము ప్రత్యేకమే అని నిరూపించుకుంటారు చైనీయులు. ఆహారపు అలవాట్ల నుంచి జీవన శైలి వరకు మిగతా ప్రపంచానికి చైనాకు చాలా వ్యత్యాసముంటుంది. వైద్యంలో కూడా చైనా వైద్యం ప్రత్యేకమే. ఇలాంటి వైద్య ప్రక్రియలో ఒకటి ఫైర్ థెరపీ. బాగా లావుగా తయారైన వ్యక్తుల బరువు తగ్గించడానికి చైనీయులు ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారు. పరమ నాటు వైద్యంలా ఉన్న ఈ వైద్య ప్రక్రియ వళ్ళు జలధరింపజేస్తుంది. వామ్మో, బరువు తగ్గించడానికి ఇంత రిస్క్ చేయాలా అనే ఆలోచనలో పడేస్తుంది. ఈ వైద్యం చేసే తీరు, ఫలితాల గురించి తెలుసుకుంటే ఎంత లావున్న వాళ్లు కూడా వద్దులే బాబు అంటారు. అయితే చైనాలో మాత్రం చాలా మంది ఊబకాయలు ఈ ప్రక్రియను ఫాలో అవుతున్నారు. చాలా నాటు లాజిక్ ను ఫాలో అవుతూ ఈ ఫైర్ థెరపీని చేస్తున్నారు. కొవ్వు పదార్థాలను కరిగించేందుకు వాటిని వేడి చేయడం అనే థియరీని ఫాలో అవుతున్నారు. జంతు, పక్షి సంబంధ కొవ్వు పదార్థాలు ఏవైనా వేడి చేస్తే కరుగుతాయి కదా. ఉదాహరణకు గొర్రె, కోడి మాంసాలను వండేటప్పుడు వేడికి వాటి కొవ్వు కరగడం చూస్తుంటాం. అలాగే వెన్న కూడా కాస్తంత వేడి చేస్తే కరిగి నెయ్యి అవుతుంది. వేడికి కరిగే స్వభావం ఉంటుంది కొవ్వు పదార్థాలకు. మనిషి శరీరంలోని కొవ్వుకు కూడా ఇదే సూత్రాన్ని అప్లై చేస్తున్నారు చైనీయులు. కొవ్వు పేరుకుపోయి ఊబకాయంతో బాధపడుతున్న వారి శరీరంపై మంట పెట్టి బాడీలోని కొవ్వును కరిగించడమే ఈ ఫైర్ థెరపీ. మంటను డైరెక్ట్ గా పెట్టకుండా ఒక తడిగుడ్డను శరీరంపై కప్పి ఉంచుతారంతే. ఆ హీట్ తగిలి శరీరంలో కొవ్వు కరుగుతుందని వారు చెబుతారు. ఈ ప్రక్రియలో కొవ్వు డైరెక్ట్ గా కరుగుతుందని, ఫలితంగా లావు తగ్గడం జరుగుతుందని చెబుతున్నారు. మరి కొవ్వు కరగడం సంగతి అటుంచితే శరీరానికి ఇలా మంట పెట్టడం వల్ల నొప్పి ఉండదా అంటే ఉంటుందనే చెబుతున్నారు ఈ వైద్యం చేయించుకునే వాళ్ళు. ఒళ్ళు కాలితే నొప్పు లేకుండా ఉంటుందా? ఉంటుంది అంటున్నారు. నొప్పే కాదు, శరీరం కమలడం, బొబ్బలు రావడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ చైనాలో ఊబకాయలు ఈ నాటు వైద్యాన్ని ఫాలో అవుతున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.